Sorry ass DJ. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా రిక్వెస్ట్ అనుకోండి, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి అయితే రీచ్ అయితే అవుతుంది. సో ప్లీజ్ మీ తరఫున ఒక లైక్ అయితే చేయండి. గైస్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మన సబ్స్క్రైబర్ అయితే మెసేజ్ చేశారు, అన్న అంబేద్కర్ జయంతి అయితే వస్తుంది కదా, సో దానికోసం ఒక బ్యానర్ ఫోటో ఎడిటింగ్ అని చేయమన్నాడు. సో దానికోసం నేను ఒక మంచి బ్యానర్ ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. సో చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చేసింది. గైస్ ఈ బ్యానర్ ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అండ్ పేజెస్ అయితే కావాలి. అవన్నీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకపోతే మీ టెలిగ్రామ్ సెర్చ్లోకి వెళ్ళేసి చందు ఎడిట్స్ అని టైప్ చేయండి. ఫస్ట్లోనే మన ఛానల్ అయితే వస్తుంది. సో అక్కడికి వెళ్ళేసి జాయిన్ అయితే దీనికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ మొత్తం అయితే అక్కడైతే అప్లోడ్ అయితే చేస్తాను. సో గైస్ వీడియో నచ్చితే మాత్రం తప్పక ఒక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ ఇచ్చేసి, సో ఇక్కడ మనకి అంబేద్కర్ జయంతి మీకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను. సో దాని అయితే మీరు ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సో నేనైతే అన్ని ఆల్రెడీ యాడ్ చేసి పెట్టాను. సో కొంచెం చాలా సింపుల్ అయితే ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో గైస్ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే, మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చిన తర్వాత జై భీమ్ అని ఒక పిఎన్జీ అయితే ఇస్తాను. సో దాన్ని మీరు ఇక్కడ యాడ్ చేసేసుకొని ఏం చేస్తారంటే జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసేసుకొని ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్లో అయితే ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే, మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత సో మీకు ఇంకోటి పిఎన్జీ అయితే ఇస్తాను, అంబేద్కర్ జై భీమ్. అంబేద్కర్ ఇప్పుడు జై భీమ్ యాడ్ చేశారు కదా, సో అంబేద్కర్ జయంతి అని ఇంకో పిఎన్జీ అయితే ఇస్తాను. సో దాన్ని మీరు ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సో ఇక్కడ యాడ్ చేసేసుకొని ఇక్కడ జూమ్ చేసేసుకోండి. ఇంత జూమ్ చేసేసుకొని ఇలా అయితే సెట్ చేయండి. చూసుకోండి ఇలా కరెక్ట్ ఇలా సెట్ చేసేయండి. సో ఇలా సెట్ చేసేసిన తర్వాత సో పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసేయండి. సో ఇంకొక పిఎన్జీ అనమాట, శుభాకాంక్షలు. సో దీన్ని యాడ్ చేసేసుకొని దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ కింద పెట్టేసేయండి. సో కింద ఇలా అయితే దీన్ని కూడా సెట్ చేసేసేయండి. సో ఇలా సెట్ చేసేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇంకొక పిఎన్జీ అయితే ఇస్తాను. సో దాన్ని కూడా మీరు ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సో దీన్ని ఇక్కడ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇలా జూమ్ చేసేసుకొని ఇక్కడ వరకు అయితే ఇలా అయితే సెట్ అయితే చేసేసుకోండి. సో ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, సో పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే, సో ఇప్పుడు మీకు ఇందులో అయితే ఫొటోస్ అనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టెప్లో మీ యొక్క ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే చూపిస్తా చూడండి. ఏం లేదు, యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయాలి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత సో ఇప్పుడు ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటా చూడండి నేను. సో ఇప్పుడు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఇలా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఈ కొంచెం జూమ్ తీసుకోండి. ఇలా జూమ్ చేసేసుకొని సో ఇక్కడ కరెక్ట్ ఈ స్టెప్ ఉంది కదా, సో ఈ స్టెప్లో ఇలా అయితే పెట్టేసేయండి. సో ఇలా పెట్టేస్తే ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క పిక్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఒక బ్యానర్లో మీరు ఎంతమంది కావాలనుకుంటారో అన్ని ఫొటోస్ అయితే ఇలా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ హెచ్డిఆర్ అని ఉంది కదా, సో హెచ్డిఆర్ పైన క్లిక్ ఇచ్చేసి అన్ని మైనస్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సాచురేషన్ ఉంది కదా, సో దాన్ని ఒకటి ఇంక్రీజ్ చేయండి. సో మనకి ఫోటోలు అనేది కలర్ఫుల్ అనేది వస్తుంది, కొంచెం లుక్ అనేది కొడుతుంది. వచ్చిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారంటే పక్కకి స్క్రాల్ చేస్తే మనకి డ్రా ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ ఇచ్చేసి సో మనకి పైన 3 డాట్స్ కనిపిస్తాయి చూసుకోండి. ఈ 3 డాట్స్ పైన క్లిక్ ఇచ్చేసి చూసుకోండి ఇది. సో దీని మీద క్లిక్ ఇచ్చుకుంటే మనకి సేవ్ ఇమేజ్ అని వస్తుంది చూడండి. సో దాని మీద క్లిక్ ఇచ్చుకుంటే ఫోటో అనేది సేవ్ అయితే అయిపోతుంది మీ గ్యాలరీలోకి హెచ్డీతోని. సో ఇక్కడ చూసారు చాలా సింపుల్. సో ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలా మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.